రాయచోటి ప్రజలకు అస్సలాం అలైకుం నమస్కారములు. గతంలో 2014-19లో రాయచోటి అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాయచోటి పట్టణం ఠాణా మీద ఒక బక్రీద్ పండగ సందర్భంగా ఏదో పెద్ద గొడ్డు మాంసం తీసుకొని పోతున్నారని ఒక చిన్న రచ్చ కారణంగా చాలామంది ముస్లిం యువకులపై ఠాణా ఏరియాలు అయితే ఏమి, కొత్తపల్లి అయితే ఏమి, మా అలిమాబాద్ ఏరియా అయితే ఏమి, అక్కడ 10 మంది ఇక్కడ 20 మంది అందరినీ ఏరి వారిపై కేసు పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. మైనార్టీస్లపై ఇది కక్ష సాధింపు చర్యగా కూడా భావించవచ్చు. ఈ విధంగా ఏ ప్రభుత్వాలు మనుషులపై కక్ష కట్టలేదు. అలాంటిది 2014-19లో ఉండే తెలుగుదేశం ప్రభుత్వం మైనార్టీస్పై కక్ష కట్టడం అందరికీ తెలిసిందే. ఆ రోజు ఆ సమయాల్లో ప్రజలపై కేసులు పెట్టిన దాన్ని అలాగే అక్కడే కాకుండా నంద్యాలలో కూడా కొన్ని కేసులు పెట్టడం జరిగింది. మైనార్టీలకు రాష్ట్రమంతా చాలా వేధించడం జరిగింది. అటువంటి సమయంలో ఆ కేసులు పెట్టినా కూడా ఆ కేసులన్నీ మాఫీ చేసేదానికి మన వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఆ కేసులన్నీ మాఫీ చేయడం జరుగుతూ ఉంది. ఈ కేసు కూడా ఠాణాకాడ ఉండేది 2281/2015 క్రైమ్ నెంబర్ ఠాణాకాడ జరిగింది. 24/9/2015లో ఈ కేసు జరిగింది. ఛార్జ్షీట్ అయితే 2017లో వేసినారు. ఈ విధంగా ఒక తీవ్రవాదుల్లా మైనార్టీస్ యువకులను వేధించడం చాలా సిగ్గుమాలిన చర్య. ఈ విషయం గురించి ఇంకా క్షుణ్ణంగా మా మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్ గారు కూడా మాట్లాడతారు. అందరికీ నమస్కారం.